స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజుకి ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా క్రైమ్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పీడీ యాక్ట్ ఒక వ్యక్తి పైన కేసు చేయడం జరిగింది. అసలు తను ఎట్లాంటి ఎరవేసి యూత్ని లాగుతున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ని ఎట్లా తను క్యాష్ చేసుకుంటున్నాడు అనేది ఇక్కడ ఈ స్టోరీలో మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే అసలు ఏంటి పీడీ యాక్ట్, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అతను చేసిన నేరం ఏంటో మనకు సిపి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. ఇప్పుడు మనం లేటెస్ట్గా విన్నది ఒక పర్సన్ పైన, శివ పైన పీడీ యాక్ట్ కేసులో అరెస్ట్ అయ్యారు తెలిసింది. సో ఇది ఏంటి సార్, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే సైబర్ ఇప్పుడు పాత రోజుల్లో మనం బానిసత్వం వింటాం, ఇప్పుడు సైబర్ స్లేవరీ అని వస్తుంది. సైబర్ స్లేవరీ అంటే చాలా మంది నిరుద్యోగ యువత ఫారెన్ దేశంలో, బయట దేశంలో, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది, మంచి పే స్కేల్ దొరుకుతుంది, దాంతో అప్లై చేస్తూ ఉంటారు. అదే కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకుని మిగతా క్రిమినల్స్తో, ఫారెన్ నేషనల్ క్రిమినల్స్తో కుమ్మక్కై ఇక్కడ ఉన్న అమాయకమైన ప్రజల్ని అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని, థాయిలాండ్, లావోస్లోకి మంచి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసుకుని వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి భోజనం పెట్టకపోవడం, వాళ్ళని కొట్టడం ఇట్లా చేసి వాళ్ళ చేత సైబర్ క్రైమ్స్ కమిట్ చేపిస్తారు. ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళ ఆపరేషన్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఇదంతా మనం వెలికి తీయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యొక్క కాల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో థాయిలాండ్ అండ్ లావోస్ యొక్క జంక్షన్లో ఉన్నాయో అక్కడ చైనీస్ నేషనల్స్ అని చేపిస్తున్నారు. అయితే వాళ్ళని అక్కడికి జనాల్ని ఇక్కడి నుంచి పంపించడానికి కోసం లోకల్గా ఏజెంట్స్ని వాడుకోవడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ది ఏజెంట్ నిన్న పీడియాక్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ఏం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి ఇట్లా మంచి ఉద్యోగ అవకాశం ఉంది, రండి అని వాళ్ళ చేత వాళ్ళని ఆకర్షించడం. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ తీసేసుకోవడం, వాళ్ళ చేత ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ చేస్తాం. అక్కడ ఒకనొక ఇన్సిడెంట్లో అక్కడ నుంచి కష్టపడి తప్పించుకు పారిపోయిన వాళ్ళు లోకల్ ఎంబసీ కాంటాక్ట్ చేయడం, వాళ్ళ ద్వారా మనం రివర్స్ తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని ట్రాకింగ్ చేస్తే ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఇన్వాల్వ్ ఎవరున్నారని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన పీడీఆర్ పర్సన్ పైన ఎక్కడైతే లోకల్ ఏజెంట్ ఉన్నాడో, ఎవరైతే సప్లయర్ ఉన్నాడో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని పంపించడం జరిగింది. అయితే సార్ మనకి ఇప్పుడు ఎప్పుడైనా దేశం దాటి వెళ్తున్నాము అంటే డెఫినెట్గా వీసా దగ్గర మనం కరెక్ట్ సబ్మిషన్స్ అన్నీ ఇవ్వాలి. వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఏ సెంటర్కి కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నది ఏ కంపెనీ జాబ్ అనేది ఒకటి మనం ప్రొడ్యూస్ చేయాలి. సో అట్లా చేస్తేనే వీళ్ళకి పర్మిషన్ వస్తుంది. మరి అక్కడ ఎట్లా వీళ్ళు తప్పించుకుంటున్నారు అంటారా? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు థాయిలాండ్, లావోస్కి డిఫరెంట్ రీజన్స్ వెళ్ళచ్చు. విజిటింగ్ వీసాతో వెళ్ళచ్చు, లేదంటే లోకల్ కంపెనీ ఏదో XYZ కంపెనీ పేరుతో ఎక్కడ వెళ్ళచ్చు. ఈవెన్ రిజిస్టర్డ్ కంపెనీ కూడా వెళ్ళచ్చు. వెళ్ళిన తర్వాత మనం క్రిమినల్స్ వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని చెప్పిన అవసరం లేదు, ఆపోజిట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇక్కడ చాలా మంది వెళ్ళారు. కొంతమంది విజిటింగ్ వీసాతో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం జరిగింది, ఏంటి చేస్తున్నారు. సో అట్లాగా డిఫరెంట్ రీజన్స్తో ఇక్కడికి వెళ్ళడం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వెళ్ళాలి అంటే ఎక్కడో ఒక చోట వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నారు జాబ్ కోసం, ఈ జాబ్ కోసం రిక్రూట్ చేస్తున్నారు, ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి అనే ఒక మీటింగ్, ఒక కాంప్లెంట్, ఒక యాడ్ ఉంటుంది. సో అది జరగకుండా అయితే ఈ యూత్ అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం జరగదు. మరి ఇది రిజిస్టర్డ్ అయ్యి లేదా ఒక ఏ ప్లేస్లో దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ ప్లేస్ పర్మిషన్ ఉండాలి, మున్సిపల్ నుంచి ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి. సో అట్లాంటప్పుడు మీరు ఏమైనా చెక్ చేస్తారా? ఇది ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఉంటాము, వీసా ఉండదండి. వాళ్ళే ఇక్కడ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసామని చెప్తారు. సో మనకి అక్కడి నుంచి కంపెనీ నుంచి వీళ్ళు మల్టిపుల్ ఏజెంట్ దేర్ నాట్ రిజిస్టర్డ్ వాళ్ళు, శివానేతను రిజిస్టర్డ్ కూడా కాదు. జనాల్ని అట్లా మోసం చేసి ఇవన్నీ ఉద్యోగం ఇప్పిస్తాను, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ
రండి అనే దాంట్లో మోసం చేసి తీసుకు. సో సో అక్కడ స్పాన్సర్షిప్ లెటర్ వచ్చినా వాళ్ళు వెళ్ళొచ్చు. దాంట్లో దేర్ ఇస్ రిజిస్టర్డ్ పోర్టల్ అని ఉంటారు. వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? ఈ ఐటీ యాక్ట్ లో శిక్షలు వేరీ అవుతూ ఉంటాయండి. ఐటీ యాక్ట్ తో పాటు ఐటీ యాక్ట్ కేసు మన 2008 లో అమెండ్మెంట్ చేసి శిక్షలు పెంచడం జరిగింది. డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ శిక్షలు ఉన్నాయి. అయితే మన పీడీ యాక్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇతను మల్టిపుల్ కేసెస్ అక్యూస్ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే సిమ్ వాడి మళ్ళీ క్రిమినల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసే నాడనే మనకి ఇన్ఫర్మేషన్. సో దేర్ ఇస్ ఎ నీడ్ టు డిటైన్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ. ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా మనం ఆపడానికి ఒక నెసెసిటీగా మన పీడీ యాక్ట్. సో ఇది అంటే గ్రామీణ యువతకి ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ప్రలోభ పెట్టి వాళ్ళ నుంచి ఒక రకమైన పర్మిషన్ అన్నట్టు, అంటే స్లేవరీకి సార్ చెప్పినట్టు స్లేవరీకి పర్మిషన్ వాళ్ళే ఇచ్చి వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇట్లాంటి ఫాల్స్ వాటికి అట్రాక్ట్ అవ్వకండి. మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రాబ్లమ్స్లో నెట్టకండి.